ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ఈ ఉదయకాలంలో ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే దేవుని సమయం కొరకు వేచి ఉండట. దేవుని సమయం కొరకు దేవుని బిడ్డ లేక విశ్వాసి వేచి ఉండట, వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమింగ్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం చాలాసార్లు చాలా ఆతురంగా ఏదో పొందుకోవాలని, ఏదో సాధించాలని అనేకమైనటువంటి ప్రార్థన మనవులు, రిక్వెస్ట్లు కదండి మనకు దేవునికి సమర్పిస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం, ప్రాధేయపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే వాటన్నింటినీ మనం ఒక ఆలోచన పెట్టుకొని లేక ఒక టైం పెట్టుకొని వాటన్నింటినీ దేవుని దగ్గర సబ్మిట్ చేస్తూ ఉంటాం. మంచిదే. అయితే కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా జరగనప్పుడు మనము కాస్త అసహనానికి లోనవుతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాలంలో నేనేం గుర్తు చేస్తానంటే, మనం అడగటము తప్పు కాదు, కాకపోతే అవి జరగనప్పుడు, నెరవేరనప్పుడు మనము బాధపడటం అనేది సమంజసమైంది. అది మంచి ప్రక్రియ కాదు అంటాను. ఎట్లంటే, మనము ఏదడిగినా ఎప్పుడడిగినా మనం అనుకున్న టైంలో కాదండి, ఆయన ఇవ్వాలనుకున్న టైంలో లేక ఆయన చెయ్యాలనుకున్న సమయంలో తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక లింక్ ఏంటంటే, మనం అడిగేది, మనం కావాలనుకున్నది ఆయన చిత్తానుసారమైంది అయి ఉండాలి. అర్థమైందని అయ్యే మాట. మనం అడిగింది ప్రతిదీ ఆయన టైం ప్రకారం ఇస్తాడని కాదు. అది మనం అడిగేది ఆయనకి ఇష్టకరమైంది అయి ఉండాలి. ఆయనకి ఇష్టకరమైంది అయి ఉండాలి. ఆయన సమయం ప్రకారమే, ఆయన చిత్తానుసారంగానే తప్పకుండా దాన్ని దేవుని బిడ్డల పక్షమున, తన బిడ్డల పక్షమున ఆయన నెరవేరుస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద ఉండే ప్రతి ప్రయత్నానికి సమయం కలదంట. మంచి కానీ, చెడు కానీ కదండి, ప్రతి దానికి. అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడనమాట. కింద 2, 3, 4 వచనాలు చదివితే అన్ని రాశాడనమాట. మంచి ఉంది, చెడు ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ప్రతి దానికి సమయం ఉందంట, భూమి క్రింద ఉండేటటువంటి ప్రతి దానికి. కానీ ప్రతిది కూడాను ఆయన చిత్తానుసారంగానే నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కీర్తన 27:14 ధైర్యం తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన చేసే వరకు, ఆయన ఇచ్చే వరకు, ఆయన నెరవేర్చే వరకు విశ్వాసి కనిపెట్టుకొని ఉండేటటువంటి వాడై ఉండాలి. అలా కాకుండా దుడుకుపడి, తొందరపడి, విసుగు చెంది కదండి, దేవుని మీద కోప్పడి, సనుక్కొని, మందిరానికి రాకుండా, సావాసములు కలుసుకోకుండా చాలా మంది అక్కడ వెనకబడిపోతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది విశ్వాస యొక్క లక్షణం కాదు. మనము వేచి చూద్దాం. మనం అడగటం న్యాయమే. అది దేవుని చిత్తానుసారమైందైతే ఆయన సమయం ప్రకారం ఆయన ఇచ్చే వరకు నేను వేచి ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచి నిర్ణయం అన్నమాట. అటువంటి మంచి గుణలక్షణం మనము కలిగి ఉండాలనమని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 2 కొరింథీ 6:2 అంటాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు కదండి. మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఆయన అనుకూలమైనటువంటి సమయమున తప్పకుండా మన మొర ఆలకిస్తాడంట. ఆలకించి మనం అడిగిన దాన్ని తప్పకుండా నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. అయితే విశ్వాసి మాత్రం ఎప్పుడు దేవుని వైపు చూస్తూనే ఉండాలి. సమయమందు, అసమయమందు మనము దేవుని యొక్క చిత్తాన్ని లేక మనం అడిగిన దాన్ని దేవుని దగ్గర నుండి పొందుకునే దాని కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డలమై ఉండాలి. అప్పుడే తప్పకుండా ఆయన మనం అడిగిన దాన్ని నెరవేరుస్తాడు. 1 పేతురు 5:6 అంటాడు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దినమనస్కులై ఉండుడి అంటాడు కదండి. ఆయన చేతి క్రింద నేను వినయంతో, విధేయతతో మనం ఉన్నట్లయితే తగిన సమయమున దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు కదండి. నన్ను హెచ్చించలేదు, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, అలా జరగలేదు, ఇలా జరగలేదు అని మనకై మనమే ఆలోచించుకొని విసుగు చెంది దాని ద్వారా మనకు బీపీలు, షుగర్లు రావటమే తప్ప మరొకటి ఏమీ ఉండదు. మనము దేవుని దగ్గర సబ్మిట్ చేయాలి మన యొక్క రిక్వెస్ట్, మన పిటిషన్స్. ఆయన చిత్తానుసారంగా వాటిని మనకి ఇచ్చేంత వరకు మనము దీన మనస్కులై ఆయన యొక్క బలమైనటువంటి హస్తం కింద మనం ఎదురు చూసేటటువంటి వారిమై ఉండాలి. ఆయన సమయం ప్రకారం తప్పకుండా ఆయనకి ఇష్టమైందైతే ఇచ్చి మనం తృప్తిపరిచి, నడిపించి, సంతోషపరిచే దేవుడు. అలా ఉండునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9488058503 మరియు ఈమెయిల్ ఐడి
info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.